హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా అండి, ఇయర్ రింగ్ సెట్ అనేది. ఇప్పుడు ఆ ఇయర్ రింగ్ సెట్ మేకింగ్ అనేది నేను చూపించబోతున్నాను. సో ఈ ఇయర్ రింగ్ సెట్కి అయితే నేను 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేశానండి. అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేశాను. సో ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేనైతే కనుక వ్యాక్స్ షీట్ అనేది తీసుకున్నాను. అండ్ B7000 గ్లూ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ రింగ్ సెట్కి అయితే నేను డ్రాప్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మనం వ్యాక్స్ షీట్ మీద అయితే గ్లూ అప్లై చేస్తున్నాను. సో ఈ ఇయర్ రింగ్ సెట్కి అయితే మనం అయితే డ్రాప్ షేప్ కుందన్సే మ్యాక్సిమం అయితే యూజ్ చేస్తామండి. అండ్ స్టోన్ చైన్ కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు వ్యాక్స్ షీట్ మీద గ్లూ అప్లై చేసాం కదండి, నేనైతే డ్రాప్ షేప్ కుందన్ తీసేసుకొని అతికించానండి. అండ్ నెక్స్ట్ మనం అయితే కనుక స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నానండి. స్టోన్ చైన్ తీసుకొని ఆల్రెడీ మనం డ్రాప్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసాం కదండి. నెక్స్ట్ దానికి రౌండ్గా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే నేను స్టోన్ చైన్ అనేది నీట్గా అయితే అతికిస్తున్నానండి. మనం స్లోగా అతికిస్తే కనుక, అంటే నీట్గా అతికిస్తే కనుక కొంచెం టైం తీసుకొని మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. లేకపోతే కనుక పీసులు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నిదానంగా మనం అయితే స్టిక్ అయ్యేలాగా స్టోన్ చైన్ అనేది నీట్గా అతికించుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అతికించేసిన తర్వాత నీట్గా రావడానికి కొంచెం నీట్గా అతికించుకోవాలండి. అండ్ నెక్స్ట్ గ్లూ అయితే అప్లై చేసి, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనం దీనికి ఓన్లీ డ్రాప్ షేప్ కుందన్స్ మాత్రమే యూజ్ చేస్తామని. సో ఇప్పుడైతే మనం డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసేసుకొని ఆల్రెడీ మనం అతికించాం కదండి స్టోన్ చైన్ అనేది, దానికి రౌండ్గా ఈ డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అతికిస్తామండి. మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మనం డ్రాప్ షేప్ పైన అతికించాం కదండి, దానికి ఆపోజిట్గా కింద అతికించేసాను. అండ్ నెక్స్ట్ అటు ఇటు అయితే అతికిస్తున్నాను. అంటే ఈ విధంగా అతికిస్తే కనుక మనకి గ్యాప్స్ లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి బేస్ అనేది. సో ఈ విధంగా అతికించేసిన తర్వాత మనం ఈ ఇయర్ రింగ్కి డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్వి పెద్దవి తీసుకున్నానండి. అండ్ కనెక్టర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ బేస్ అనేది రెడీ చేసుకున్నాం కదండి ఇయర్ రింగ్స్కి, ఆ బేస్ని అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా కటర్తో అయితే కట్ చేసుకుంటున్నాను అండి. అండ్ నెక్స్ట్ నేను ఫినిషింగ్ కోసం అయితే కనుక, అంటే మనకి గ్యాప్స్ అనేది వస్తుంది కదండి, దానికోసం అయితే కనుక నేను స్టిచ్చింగ్ సిజర్ అనేది యూజ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, గ్రీన్ కలర్వి తీసుకున్నానండి. సో ఇప్పుడైతే కనుక మనం ఆల్రెడీ బేస్ ఉంది కదండి, ఆ బేస్కి దీనికి అటాచ్ చేసుకుంటే కనుక మనకి ఇయర్ రింగ్ సెట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. సో నెక్స్ట్ ఐ పిన్స్ అయితే తీసుకున్నానండి, రెండింటిని అటాచ్ చేయడానికి. సో ఐ పిన్ అయితే కనుక మనం ఎంత లెంత్ అనేది కావాలో దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ బేస్ని మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాం కదండి, దానికైతే నేనైతే గ్లో అప్లై చేసేసి ఐ పిన్ తీసుకున్నాం కదండి, ఐ పిన్ అయితే అతికించేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా అయితే కనుక నేను ఐ పిన్ అయితే అతికించేసానండి. అండ్ నెక్స్ట్ అయితే పిన్ కూడా అతికించేసాను. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది నేను షేర్ చేయడానికి నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేసి సేల్ అయితే చేస్తానండి. ఒకవేళ మీకు ఆర్డర్ అయితే చేసుకోవాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద షేర్ చేస్తాను, మీరైతే కనుక ఆర్డర్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ రింగ్కి వెళ్ళిపోదామండి. సో ఈ విధంగా 2 పిన్స్ అయితే అతికించేసిన తర్వాత వాటి మీద గ్లో అయితే అప్లై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఒక ఎక్స్ట్రా వ్యాక్స్ షీట్ అయితే తీసేసుకోవాలండి. ఒక చిన్న పీస్ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే అతికించేయాలండి. చూస్తున్నారు కదండి, నేను ఏ విధంగా అయితే అతికించానో ఆ విధంగా అతికిస్తే కనుక అది మనకి ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అండ్ వెనకాల క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదండి నేనైతే ఏ విధంగా అతికించాను అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు
గ్రీన్ షేప్ కలర్ ఉంది కదండి, డ్రాప్ షేప్, దాన్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అతికించేసిన తర్వాత కటర్ అయితే తీసేసుకొని దాన్ని అయితే ప్రెస్ చేస్తే కనుక మనకి నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఒక ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ వెనకాల ఉన్న వ్యాక్ షీట్ ఉంది కదండి, దాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కన వదిలేస్తే కనుక అది స్టిఫ్గా అయితే అతుక్కుంటుంది. అప్పుడైతే నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇయర్ రింగ్ సెట్ అనేది రెడీ అయిపోయిందండి. దీనికైతే నేను కుందన్స్ అనేవి 2 కలర్స్ అయితే యూజ్ చేశానండి. మీకు కూడా డిఫరెంట్ కలర్స్ అనేది చూపించాలని నేను 2 డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరు. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.